హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎముకలకి చాలా మంచిది ఈ పొడి వాడడం వల్ల. ఆరోగ్యానికి చాలా మంచి పొడి ఇది. దీన్ని రోజు రైస్లోని ఒక్క ముద్దలో కలుపుకొని చక్కగా ఈ పొడితో ఒక్క ముద్ద తిన్నామంటే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. అదేనండి, ఎముకలకి చాలా బలం ఈ పొడి వాడడం వల్ల. అదే నల్లేరుకాడలో పొడి ఇది. ఇప్పుడు నల్లేరుకాడని పీచు ఎలా తీయాలో, అలాగే శుభ్రం ఎలా చేయాలో నేను వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా నేను ముందుగా శుభ్రం చేసుకున్నాను. కడిగిన తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. చూడండి, చేతి ఎలా అంటే తడి లేకుండా చక్కగా ఆరిపోవాలి. ఇలా ఆరిన తర్వాతే మనం పొడి చేసుకుని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 3 స్పూన్లు మినపప్పు, 3 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకుని పప్పులు 2 చక్కగా వేగాలి. చూడండి, ఈ 2 వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు జీలకర్ర 1/2 టీ స్పూను, అలాగే ధనియాలు 1 స్పూను, ఈ 2 వేసుకొని మాడిపోకుండా చక్కగా వేపుకోండి. వేపేటప్పుడు గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని కొంచెం ఓపికగా వేపుకోండి. ఇవన్నీ బాగా వేగాలి. ఈ 2 కూడా వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. ఇదే బాండిలోనే 3 రెమ్మల కరివేపాకు కూడా తడి లేకుండా ఆరబెట్టుకొని చక్కగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయింది. దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. కొద్దిగా 1 స్పూను ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి నేను ఒక 20 తీసుకున్నాను. ఇలాగా 2 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే మనకి ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకుంటే చక్కగా వేగుతాయి. ఎండుమిర్చి కూడా మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిపోయి దీన్ని కూడా బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి రేఖ ఒక పెద్ద పాయ తీసుకుని రేఖల కింద తీసుకున్నాను. సరిపోయినంత ఉప్పు, కొద్దిగా చింతపండు, ఈ 3 కూడా వేసి 1 నిమిషం వేపుకుందాం. చక్కగా వేగిపోయి దీన్ని కూడా బౌల్లో తీసుకుందాం. ఇదే బాండీలోనే పెద్ద స్పూన్ తోటి 1 స్పూను ఆయిల్ వేసుకుని మనం నల్లేరుకాయని కట్ చేసుకున్నాం కదా, శుభ్రంగా కడిగిన తర్వాత క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. తడి ఆరిన తర్వాతే ఇలా మనం వేపుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ వేయకండి. 1 స్పూను ఆయిల్ వేసుకొని గ్యాస్ని చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. ఇది బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. పొడి కూడానే కొంచెం ఓపికగా వేపుకోండి. ఇలా మనం ఒక గంట శ్రమ పడ్డామంటే చక్కగా 4 రోజుల పాటు మనకి పొడి స్టోర్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి అంతా కలుపుతూ చక్కగా వేపుకోండి. ఇది వేగకపోయింది అనుకోండి, టేస్ట్ బాగోదు. అందుకు చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. చూడండి, నల్లేరుకాడ వేగిపోయింది. మీకు చూపిస్తాను. చూడండి, ఇలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారి పెట్టుకుందాం. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ వేపుకున్నాం కదా, ఇవి కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకుని దీన్ని పొడి చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు నల్లేరుకాడ నేను ముందుగా వేపి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి. వేడిగా ఉన్నప్పుడు వేసారంటే కొంచెం మెత్తగా పొడిలా రాదు. అందుకు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 సార్లు మిక్సీ చేయండి. ఇలాగా ఆన్ చేసి ఇలా మిక్సీ చేసుకోవాలి. చక్కగా పొడి రెడీ అయిపోయింది. మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనకు పొడి రెడీ అయిపోయింది. ఇలా మన పొడి చేసుకొని చక్కగా ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే మనం రైస్ తినేటప్పుడు రోజు మొదటి ముద్దలోనే ఈ పొడి వేసుకొని నువ్వుల నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా నేను చెప్పిన విధంగా పొడి చేసుకోండి. ఇలా మన పొడిని ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని మన ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదు. బయటైనా చక్కగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు మీకు రైస్లో వేసి చూపిస్తున్నాను. ఇలా కొద్దిగా పొడి వేసుకొని నువ్వుల నూనె వేసుకొని చక్కగా ఈ రైస్లోని పొడిని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా.
మనం రైస్ తినేటప్పుడు మొదటి ముద్దలో ఈ పొడి వేసుకొని తినండి, చాలా మంచిది ఎముకలకి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అలాగే మా ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి.